అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా హయాంలో అనుసరిస్తున్న విధానాలపై వ్యతిరేకత ఎదురవుతుంది. ముఖ్యంగా అమెరికన్లకు మాత్రమే అన్న నినాదం వలసదారులను తెగ ఇబ్బంది పెడుతుంది. దీంతో చాలా మంది విదేశీ సంతతి పౌరులు అగ్రరాజ్యాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి 10 మంది ఇండియన్ అమెరికన్లలో నలుగురు ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానాలు, ట్రంప్ ప్రభుత్వ తీరుపై అంతర్జాతీయ సంస్థ కార్నెగీ ఎండోమెంట్ ఈ మధ్య ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 40% మంది ఇండియన్ అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శాశ్వతంగా వీడేందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిసిపోయింది. రాజకీయ అస్థిరత వల్లే తాము అమెరికా నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్టు వీరిలో 58% మంది చెప్పినట్లు సర్వే తెలిపింది. రెండో దఫాలో ట్రంప్ పాలనపై తాము అసంతృప్తిగా ఉన్నామని 71% మంది ఇండియన్ అమెరికన్లు వెల్లడించారు. 2024-25 నాటి గణాంకాల ప్రకారం 54 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. అగ్రరాజ్యం మొత్తం జనాభాలో వీరు 1.5% సమానం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ట్రంప్ అధికారంలోకి రాగానే వలస విధానాలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలతో సరిహద్దులో అక్రమ వలసల కంటే కూడా అమెరికాలోకి చట్టబద్ధ వలసలే భారీగా తగ్గాయట. ఈ మేరకు అగ్రరాజ్య మేధో సంస్థ క్యాటో ఇన్స్టిట్యూట్ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా H-1B వీసా జారీలో భారీ తగ్గుదల నమోదైనట్లు తెలిపింది.